కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తారో చూద్దాం. సో కాంగ్రెస్ ఎంకరేజ్ చేస్తుందా ఈ వేలంపాట బాడు అర్రాస్ బాడుని? ఆర్టీవీ న్యూస్ కి అలాగే నీకు కూడా మనం చాలా రోజుల తర్వాత ఒక డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు గుడ్ ఈవినింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము దీన్ని ఎంకరేజ్ చేయము, దీన్ని కూడా వ్యతిరేకించము. ఎందుకు అంటే వ్యతిరేకించము అనే దేనికి అంటున్నా అంటే స్వచ్ఛందంగా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేస్తాము అంటే డొనేషన్లు మేము కూడా ఎన్జిఓలలో చాలా ఎన్జిఓలలో మేము సభ్యులుగా ఉన్నాము, నాయకత్వం వహిస్తున్నాము. మేము స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చి ఎన్నో పాఠశాలల్ని ఎన్నో వైద్యశాలల్ని గ్రామాలను కూడా దత్తత తీసుకొని మేము డెవలప్ చేస్తాము. విద్య వైద్యం ఉపాధి విషయాలలో మాలాంటి స్వచ్ఛంద సంస్థలు చాలా పనిచేస్తూ ఉంటాయి. అందులో భాగంగా మాలాంటి వాళ్ళకు అలాంటివి ఏదో దీన్ని అర్రాసు అని అనకుండా గ్రామీణ అభివృద్ధి కోసం ఒక అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు ముందుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటే స్వచ్ఛందంగా వచ్చారు అనే ఆలోచనతోనే నేను మాట్లాడతాను తప్పించి దీన్ని అందులో ఎంకరేజ్ కూడా చెయ్యను. దీన్ని ప్రోత్సహించమంటున్నారు, అట్ ద సేమ్ టైం వ్యతిరేకించమని అంటున్నారు. కానీ అక్కడ సర్పంచులుగా గెలిచిన వారు లేకుంటే వేలంపాట దక్కించుకున్న వారు ఏం చెప్తున్నారంటే 10 ఏళ్ళు ఒకరు అధికారంలో ఉండి మాకు ఏం చేయలేకపోయారు, 2 ఏళ్ళు ఇంకో అధికారానికి వచ్చి వాళ్ళు ఏం చేయలేకపోయారు, అప్పుల కుప్ప ఎట్లయినా కూడా. ఇప్పుడు గతంలో చాలా మంది సర్పంచులు హైదరాబాద్ కూడా వచ్చి ఊర్లలో నుంచి వచ్చి వారంతా ఆవేదన వ్యక్తం చేసి మేము అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినాం, ఆ పైసలు రాలేదన్నారు. నేను 1 by 1 అన్ని చెప్తాను. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో చేసినటువంటి అప్పుల కుప్ప మనకందరికీ తెలుసు. సర్పంచులు ఎంతమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినరు, ఊర్లు ఇచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోయినరు, రాజీనామా చేసిండ్రు, సూసైడ్ నోట్లు రాసుకొని చచ్చిపోయినరు. మనం అందరం చూసినాం. సర్పంచులకు 20 లక్షలు ఇస్తామని వాగ్దానం చేసి రూపాయి కూడా అభివృద్ధికి ఇయ్యలేదు. పైగా వాళ్ళ ఆస్తులు అమ్ముకొని అక్కడ అభివృద్ధికి, ఎందుకంటే ఊర్లలో ఓటేసిన వాళ్ళు ఊరు వరకే జనాలు ఉంటారు, వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. ఆ గ్రామానికి అభివృద్ధి చేయడం కోసం కావాల్సినటువంటి వ్యక్తిని పార్టీలకు అతీతంగా, పార్టీ గుర్తులు ఉండవు అయినా కానీ పార్టీలకు అతీతంగా ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి నమ్మకంతో గెలిపించుకుంటారు. మరి వ్యక్తి అభివృద్ధి చేయకపోతే ఏ ప్రభుత్వాన్ని నిందించారు? మొదటగా సర్పంచ్నే అడుగుతారు. కాబట్టి తట్టుకోలేనిటువంటి పరిస్థితుల్లో అప్పులు చేసి కొంతమంది మెడలో పుస్తల తాళ్లు కూడా అమ్మేసి అభివృద్ధి అప్పులు తీర్చినటువంటి కొంతమంది, ట్రాక్టర్ల కిరాయిలకు కూడా రానటువంటి డబ్బులు ఆ కాలంలో ఎంతో మంది సొంత ఆస్తులు నమ్ముకొని అప్పులు చేసేసి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడినరు. వందలాది మంది ధర్నా చేసిండ్రు. సర్పంచులు అందరు వచ్చి హైదరాబాద్ కి మనం చూసినాం గతంలో జరిగింది. మరి కేంద్రం నుంచి వచ్చిన డబ్బుల్ని దారి మరలించి వేరే అవసరాల కోసం వాడుకున్నటువంటి కేసీఆర్ మా ప్రభుత్వంలో అలాంటిది ఏమీ జరగలేదు. ఎక్కడ కూడా ఇక్కడి నుంచి అక్కడ డబ్బు మళ్లించడం కానివ్వండి, స్కాములు కానివ్వండి, ప్రజలకు చెందాల్సినటువంటి ప్రజలకు అందాల్సినటువంటి కోట్ల రూపాయలు పెట్టి సర్పంచ్ పదవులు దక్కించుకుంటున్నారంటే ఆలస్యమైంది తప్పించి ఎన్నికలు మేము ఎక్కడ కూడా గ్రామాల అభివృద్ధికి ఆటంకం కలిగించలేదు. ముందుగా ఇప్పుడు మేము 2023 వరకు ఉన్నటువంటి బకాయిలు, కేసీఆర్ చేసినటువంటి బకాయిల్ని 10 లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా అకౌంట్లలో డబ్బులు వేసేసి వాళ్ళకు ఉన్నటువంటి బాకీలు, వాళ్ళకు పడ్డటువంటి కష్టాలని 10 లక్షలు. ప్రచారం కాదు ఇది, మీది కలుజాత గారు మీ ప్రచారం కాదు ఇది. మళ్ళీ గతంలో అప్పులు చేసిరు మేము తీరుస్తున్నాం ఇది కాదు. అనేది ఒకటే, అనేది ఒకటే. ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు కోట్ల రూపాయలు కదా గత ప్రభుత్వం ఎందుకు చేయలేదు? మేము ఇన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఆ సర్పంచుల చేసినటువంటి అప్పులు, అక్కడ పెట్టినటువంటి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బుల్ని, బిల్లుల్ని మేము 10 లక్షల లోపల రుణాలను తీర్చినాం కదా. కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు ఇప్పుడు పదవులు దక్కించుకుంటున్నారు, ఆ సర్పంచుల స్థానాల కోసం వాళ్ళు ఖర్చు పెడుతున్నారంటే కూడా మేము ఒక్కొక్కటి కష్టాల్లో ఉన్నా కూడా అన్ని తీరుస్తున్నాం. వాళ్ళకు ధనిక రాష్ట్రం ఇచ్చినాం, వాళ్ళెందుకు సర్పంచుల అప్పులు తీర్చలేదు, సర్పంచుల బిల్లులు పాస్ చేయలేదు వాళ్ళకే తెలవాలి. కానీ మేము వచ్చినప్పటి నుంచి అన్ని అభివృద్ధి పనులే చేస్తున్నాం తప్పించి ఎక్కడ వ్యర్థమైనటువంటి పనులను మేము చెయ్యట్లేదు. మీరు యునానిమస్ గురించి మాట్లాడితే డెఫినెట్ గా బండి సంజయ్ గురించి ఒక మాట చెప్పాలి నేను. బండి సంజయ్ పోయినసారి మున్సిపల్ ఎలక్షన్లు, హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లు అయ్యేటప్పుడు ఒక మాట మాట్లాడిండు ఆయన. బండి పోతే బండి ఇస్తాం, కారు పోతే కారు ఇస్తాము, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాము, వరదల్లో కొట్టుకొని పోతే అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిండు. ఎందుకు ఇవ్వలేదంటే మమ్మల్ని మీరు ఏమైనా గెలిపించిర్రా ఇవ్వడానికి అని అప్పుడే ఉల్టా రివర్స్ మాట్లాడినటువంటి బండి సంజయ్ మాటలు లెక్కలోకి తీసుకునే దానికన్నా ఆయన 10 లక్షలు ఇస్తామని డైరెక్ట్ గా మాట్లాడిన దాని మీద మరి ఈసీ స్పందించాలి. ఇంకా
మరి మిగతా అధికారులందరూ కూడా స్పందించాలి తప్పించి ఆయన రైట్ రైట్ దగ్గర నా క్వశ్చన్ ఒకటి సమాధానం ఆయన చెప్పండి సూటిగా మాట్లాడిన మాటలు సుజాత గారు ఒక్క నిమిషం నా క్వశ్చన్ మీరు సమాధానం చెప్పండి. సో ఇప్పుడు యునామ్నెస్ అవుతున్నాయంటే గతంలో ఉన్నటువంటి అప్పుల బాధలు తట్టుకోలేకనే ఇప్పుడు యునామ్నెస్ అవుతున్నాయి అనుకుంటున్నారా మీరు? అదొకటే రీజన్ అనుకుంటున్నారా? అదొక్కటి కూడా కావచ్చు, ఇంకా మిగతాది కూడా మేము కూడా లీడర్ గా ఎదగాలి, మేము కూడా సేవ చేయాలి, మేము కూడా మా ఊరు బాగు చేసుకోవాలి అనే దానికోసం రైట్ ఒక్కసారి సరే అది ఒక రీజన్ అన్నారు కాబట్టి ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ ఏం సమాధానం చెప్తా చూద్దాం. మా ప్రభుత్వంలో ఇంత డిమాండ్ ఉందని కూడా మీరు అనుకోవచ్చు. మీ ప్రభుత్వం ఇంత డిమాండ్ వస్తుంది సర్పంచ్ పదవులకి, కోట్లు పెట్టి కొనుక్కోవాలా పదవుల్ని? కొనుక్కోమనడం కాదు, స్వచ్ఛందంగా ఒక్క నిమిషం పవని గారు బీఆర్ఎస్ నుంచి. సో వాళ్ళ హయాంలో వినిపిస్తోంది, వాళ్ళ హయాంలో వినిపిస్తోంది వాళ్ళ హయాంలో ఇంత పెద్ద విలువ వస్తోంది సర్పంచ్ల పదవులకి, కోట్లు పెట్టి కొనుక్కుంటున్నారు అని చెప్పి అంటున్నారు కలవ సుజాత గారు.